హాయ్ అండి. లాస్ట్ వీడియోలో పేజ్ మేకర్లో లైన్, రెక్టాంగిల్, సర్కిల్ ఇటువంటి టూల్స్ని యూజ్ చేసుకుని బేసిక్ షేప్స్ని ఎలా డ్రా చేయాలి అనేది తెలుసుకున్నారు కదా. ఇక ఈ వీడియోలో అవే టూల్స్ని యూజ్ చేసి పర్ఫెక్ట్ షేప్స్ అంటే రెక్టాంగిల్ యూజ్ చేసి స్క్వేర్ అండ్ లైన్ యూజ్ చేసి పర్ఫెక్ట్ లైను అండ్ పాలిగాన్ యూజ్ చేసి కస్టమ్ షేప్స్ ఎలా డ్రా చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం. వీడియో చూసే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అని సెట్ చేసుకోండి. అలాగే వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Hi viewers, this is your Anil Kumar. Welcome to our channel Satyam IT Guru. Leave your lovable like, share to others and send your suggestions and comments, and don't forget to subscribe to our channel. So let's get started. ముందుగా మనం పర్ఫెక్ట్ లైన్ని అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ని అండ్ పర్ఫెక్ట్ సర్కిల్ని ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. నార్మల్గా మనం లైన్ టూల్ తీసుకొని డ్రా చేసినప్పుడు ఏ యాంగిల్లో అయినా లైన్ని డ్రా చేయగలుగుతాం, అవునా? ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ లైన్ తీసుకొని మనం క్లిక్ చేశాను. యాక్చువల్గా లైన్ అనేది 2 ఎండ్ పాయింట్స్ ఉన్నటువంటి ఒక స్ట్రైట్ లైన్ సెగ్మెంట్, అవునా? సో మనం ఈ లైన్ తీసుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఎక్కడైతే క్లిక్ చేశారో అది లైన్కి సంబంధించిన ఫస్ట్ ఎండ్ పాయింట్ అవుతుంది. అండ్ సెకండ్ ఎండ్ పాయింట్ అనేది మీరు మౌస్ని ఎక్కడైతే రిలీజ్ చేస్తారో అది సెకండ్ ఎండ్ పాయింట్ అవుతుంది. సో మీకు సెకండ్ ఎండ్ పాయింట్ అనే దాన్ని మీరు మౌస్ని రిలీజ్ చేయకుండా స్క్రీన్ పేజ్ మీద ఈ పర్టికులర్ లైన్కి సంబంధించిన యాంగిల్ని మీరు స్పెసిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే, సో మౌస్ని ఎక్కడైతే మీరు రిలీజ్ చేస్తారో అది మీ లైన్కి సంబంధించిన సెకండ్ ఎండ్ పాయింట్ అవుతుంది. సో మీ లైన్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. బట్ ఇప్పుడు మీరు చూస్తే ఈ లైన్ని మీరు ఏ యాంగిల్లో అయినా డ్రా చేయగలిగే అవకాశం ఉంది అని మీకు అర్థమవుతుంది, అవునా? అయితే ఈ లైన్ని సర్టెన్ యాంగిల్స్లో మాత్రం, అంటే 0 degrees, 45 degrees, 30 degrees అలాంటి స్టాండర్డ్ యాంగిల్స్లో డ్రా చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే పర్ఫెక్ట్ లైన్ టూల్ని వాడచ్చు. అంటే ఈ పక్కన ఉన్నటువంటి టూల్ ఉంది కదా, దీన్ని తీసుకుంటాం. అండర్స్టాండ్? సో ఈ టూల్ని తీసుకున్నప్పుడు మీరు లైన్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఐదర్ 0 degreesలో కానీ 45 degreesలో కానీ 90 degreesలో కానీ ఇలాంటి స్టాండర్డ్స్ యాంగిల్స్లో మాత్రమే మీరు లైన్ని డ్రా చేయగలుగుతారు. అయితే పేజ్ మేకర్లో ఈ స్ట్రైట్ లైన్ టూల్ని మీరు వాడాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే మనం రెగ్యులర్ లైన్ టూల్ వాడుతున్నప్పుడే సర్టెన్ రెస్ట్రిక్టెడ్ యాంగిల్స్లో లైన్ని డ్రా చేసుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటే మీరు రెగ్యులర్ లైన్ టూల్తో మనం ఏ యాంగిల్లోనా లైన్ డ్రా చేయొచ్చు కదా. బట్ రెగ్యులర్ లైన్ టూల్ వాడుతున్నప్పుడు మీరు కీబోర్డ్పై షిఫ్ట్ కీ కనుక హోల్డ్ చేసి ఉంచితే ఐదర్ 0 degrees ఆర్ 45 degrees ఆర్ 90 degrees ఇలాంటి కొన్ని రెస్ట్రిక్టెడ్ యాంగిల్స్లో మాత్రమే మీరు లైన్ని డ్రా చేయగలుగుతారు. అండర్స్టాండ్? ఇక రెక్టాంగిల్ టూల్ యూజ్ చేసి మనం రెక్టాంగిల్ డ్రా చేయొచ్చు అని తెలుసుకున్నాం కదా. ఒకసారి మీకు చూడండి, ఇది రెక్టాంగిల్ టూల్, రైట్? సో రెక్టాంగిల్ టూల్ యూజ్ చేసినప్పుడు ఐదర్ హారిజాంటల్ ఆర్ వెర్టికల్ రెక్టాంగిల్స్ని ఇలా మీరు డ్రా చేయొచ్చు, రైట్? అయితే మీరు ఇలా డ్రా చేస్తున్నప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, మీరు డ్రా చేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ మనం మౌస్ పాయింటర్ని డయాగ్నల్గా డ్రా చేస్తున్నప్పుడు మీ మౌస్ పాయింటర్ని మీ షేప్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. అంటే మీరు హారిజాంటల్గా డ్రాగ్ చేయొచ్చు లేదా వెర్టికల్గా డ్రాగ్ చేయొచ్చు. మీరు ఎటువైపు అయితే డ్రాగ్ చేస్తారో బేస్డ్ ఆన్ దట్ మీ షేప్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ మనం పర్ఫెక్ట్ స్క్వేర్ డ్రా చేయాలన్నప్పుడు, ఓకే, స్క్వేర్ డ్రా చేసేటప్పుడు మనం జనరల్గా ఏమనుకుంటామంటే దీన్ని డ్రా చేసి ఇలా డ్రాగ్ చేసి ఆఫ్ కోర్స్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనుకుంటారు యాక్చువల్లీ. బట్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు స్క్రీన్ మీద మనం డ్రా చేసినటువంటి షేప్ అనేది స్క్రీన్కి ఉన్నటువంటి రెజల్యూషన్ బట్టి మన కన్ను మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇప్పుడు పేజ్ మీద కనిపిస్తున్నటువంటి షేప్ ఆ పర్ఫెక్ట్ స్క్వేర్లా కనిపిస్తుంది కదా, కానీ దీనికి సంబంధించిన డైమెన్షన్స్ మీరు ఇక్కడ కంట్రోల్ ప్యాలెట్లో చూడవచ్చు. ఓకేనా? దీనికి సంబంధించిన డైమెన్షన్ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ విడ్త్ అండ్ హైట్ రెండు కనిపిస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ స్క్వేర్లా కనిపిస్తుంది, కానీ దీని విడ్త్ చూడండి 3.156 inches ఉంటే దీని హైట్ వచ్చి 3.219 inches ఉంది. అంటే దగ్గరగా స్క్వేర్లా కనిపిస్తుంది. ఓకేనా?
బట్ మీరు పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అనుకున్నప్పుడు ఐదర్ మీరు ఆల్రెడీ డ్రా చేసినటువంటి స్క్వేర్కి డైమెన్షన్స్ని డైరెక్ట్గా ఈ కంట్రోల్ ప్యాలెట్లో ఎంటర్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మీరు 3 ఇంచెస్ అండ్ 3 ఇంచెస్ తోటి మీరు స్క్వేర్ని డ్రా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ బాక్సెస్లో 3.3 ఇంచెస్ అండ్ సెకండ్ బాక్స్లో కూడా 3 ఇంచెస్ ఎంటర్ చేసేసి మీరు ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్ని డ్రా చేసుకోవచ్చు. అయితే మీరు డ్రా చేసేటప్పుడే దాన్ని పర్ఫెక్ట్గా, అంటే తర్వాత డ్రా చేసిన తర్వాత ఇలా డైమెన్షన్స్ మార్చడం కాకుండా డ్రా చేసేటప్పుడే డైరెక్ట్గా మీరు స్క్వేర్ని డ్రా చేసేయాలనుకుంటున్నప్పుడు మీరు రెక్టాంగిల్ టూల్ వాడుతున్నప్పుడు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే రెక్టాంగిల్ టూల్ తీసుకున్నప్పుడు చూడండి, నార్మల్గా మనం డ్రాగ్ చేస్తున్నప్పుడు రెక్టాంగిల్ ఎలా డ్రా చేస్తాం కదా, ఇలా డ్రా చేస్తున్నప్పుడు కీబోర్డ్పై షిఫ్ట్ కీ అనే దాన్ని హోల్డ్ చేసి ఉంచండి. సో చూడండి, ఇప్పుడు మీరు షిఫ్ట్ కీ హోల్డ్ చేసి ఉంచినప్పుడు మీ మౌస్ పాయింటర్ని మీ షేపు, మీ క్రియేట్ చేస్తున్న షేపు ఫాలో అవ్వదు. ఎందుకంటే ఇది ఎంతసేపు స్క్వేర్ని డ్రా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఏ సైజులో అయినా సరే స్క్వేర్ని మాత్రమే డ్రా చేయగలుగుతారు. ఇప్పుడు ఒకసారి ఈ సెలెక్టెడ్ షేప్కి ఇక్కడ కంట్రోల్ ప్యాలెట్లో ఉన్న డైమెన్షన్ చూడండి, ఎగ్జాక్ట్లీ రెండు కూడా సేమ్గా ఉంటాయి, రైట్? ఇదే పద్ధతిలో మీరు ఒక పర్ఫెక్ట్ సర్కిల్ని డ్రా చేయాలన్నప్పుడు కూడా ఓవెల్ టూల్ని యూజ్ చేసి అలా డ్రా చేయొచ్చు అనమాట. చూడండి, ఇది సర్కిల్ టూల్. జనరల్గా సర్కిల్ టూల్తో మనం సర్కిల్ డ్రా చేయొచ్చు, ఈవెన్ ఓవెల్ షేప్ కూడా డ్రా చేసుకోవచ్చు. బట్ యాక్చువల్గా ఇలాంటి ఓవెల్ షేప్ డ్రా చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు నార్మల్గా హారిజాంటల్గా కానీ వెర్టికల్గా కానీ ఇలా మీరు డ్రా చేసుకోవచ్చు. బట్ పర్ఫెక్ట్ సర్కిల్ డ్రా చేయాలంటే మాత్రం కీబోర్డ్పై షిఫ్ట్ అనే దాన్ని హోల్డ్ చేసి ఉంచండి. సో ఇప్పుడు మీరు డ్రాగ్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ సర్కిల్ని మాత్రమే డ్రా చేయగలుగుతారు. అలాగే రెక్టాంగిల్ టూల్తో మనం డ్రా చేసిన రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ షేప్స్కి మీరు నార్మల్గా చూస్తే చూడండి, ఇక్కడ ఈ కార్నర్స్ అనేవి కొంచెం షార్ప్గా ఉన్నాయి కదా, ఈ కార్నర్స్కి రౌండెడ్ షేప్ కనుక అప్లై చేయాలనుకుంటే మీరు ఈ రెక్టాంగిల్ షేప్ని డ్రా చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ మెనూలో రౌండెడ్ కార్నర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ రౌండెడ్ కార్నర్స్ ఆప్షన్ తీసుకున్నప్పుడు మీకు ఇటువంటి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఈ డైలాగ్ బాక్స్తో మీరు ఈ పర్టికులర్ షేప్కి సంబంధించిన రౌండెడ్ కార్నర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్స్లో ఎంత షార్ప్నెస్, ఎంత స్మూత్నెస్ అనేది మీకు రౌండెడ్ కార్నర్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకుంటే, సో దాన్ని మీరు ఓకే ప్రెస్ చేయగానే ఆ స్మూత్నెస్ అనేది ఈ షేప్కి అప్లై అవ్వడం జరుగుతుంది. బట్ ఈ రౌండెడ్ కార్నర్స్ అప్లై చేయడం అనేది ఓన్లీ ఫర్ రెక్టాంగిల్ టూల్కి మాత్రమే ఉంటుంది. అలాగే పేజ్ మేకర్లో పాలిగాన్ అనే టూల్ ఉంటుందని చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. పాలిగాన్ టూల్తో మనం పాలిగాన్స్ని, స్టార్స్ని, కస్టమ్ షేప్స్ని డ్రా చేయొచ్చు అని చెప్పుకున్నాం. పాలిగాన్ అంటే 3 సైడ్స్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఏ షేప్నైనా పాలిగాన్ అనొచ్చు. ఈవెన్ రెక్టాంగిల్, స్క్వేర్ కూడా పాలిగాన్సే. అయితే రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ కోసం మనం పాలిగాన్ టూల్కి రావాల్సిన అవసరం లేదు. బట్ ఫర్ 3 సైడ్స్ ఉన్నటువంటి ట్రయాంగిల్కి కానీ, మోర్ దెన్ 4 సైడ్స్ ఉన్నటువంటి పెంటగాన్, హెక్సగాన్ ఇలాంటి పాలిగాన్స్ని డ్రా చేయాలనుకున్నప్పుడు మాత్రం పాలిగాన్ టూల్ని వాడతాం. అయితే పాలిగాన్ టూల్ యూజ్ చేసి పాలిగాన్ని, స్టార్ని ఎలా డ్రా చేయొచ్చు అనేది లాస్ట్ వీడియోలోనే చెప్పుకున్నాం. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. పాలిగాన్ టూల్ యూజ్ చేసి మీరు నార్మల్గా డ్రాగ్ చేసినప్పుడు డిఫాల్ట్ సెట్టింగ్స్తో, అంటే డిఫాల్ట్గా ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది సెట్ అయి ఉందో దానితోటి ఒక పాలిగాన్ అనేది క్రియేట్ అయిపోతుంది. డిఫాల్ట్గా పాలిగాన్కి 6 సైడ్స్ అనేవి ఉంటాయి. సో 6 సైడ్స్ కూడా ఒక పాలిగాన్ క్రియేట్ అయిపోతుంది. వన్స్ మీరు క్రియేట్ చేసిన పాలిగాన్కి నెంబర్ ఆఫ్ సైడ్స్ని కానీ లేకపోతే కార్నర్స్ని కానీ చేంజ్ చేయాలనుకుంటున్నప్పుడు పాలిగాన్ని సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ మెనూలో పాలిగాన్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీ పాలిగాన్ సెట్టింగ్స్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటటువంటి డైలాగ్ బాక్స్లో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నెంబర్ ఆఫ్ సైడ్స్, 2 స్టార్ ఇన్సెట్. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ అనే ఆప్షన్లో మీరు 3 నుంచి 100 వరకు మీరు సైడ్స్ని ఎంటర్ చేయొచ్చు. సో మీరు స్లైడర్ని అడ్జస్ట్ చేసి కానీ లేదా డైరెక్ట్గా ఈ బాక్స్లో ఎంటర్ చేసేయడం ద్వారా, వాల్యూని ఎంటర్ చేయడం ద్వారా మీరు సైడ్స్ అనే వాటిని డిటర్మైన్ చేయొచ్చు. అయితే మీకు 100 సైడ్స్ ఉన్నటువంటి పాలిగాన్ని మీరు క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం ఆ పాలిగాన్ సైజ్ చాలా పెద్దగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకనంటే మనం చిన్న పాలిగాన్ని తీసుకుని 100 సైడ్స్ ఇచ్చేస్తే అది ఆల్మోస్ట్ సర్కిల్ లాగా అనిపిస్తుంది, రైట్? కాబట్టి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎక్కువ ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు డెఫినెట్గా పాలిగాన్ సైడ్ కూడా ఎక్కువ ఉండాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు పాలిగాన్ సైడ్స్ని మీరు ఇలా ఇచ్చేసి సైడ్స్ని మార్చి మీరు కనుక ఓకే చేసేస్తే దానికి మనం తీసుకున్నటువంటి పాలిగాన్కి ఆ నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి అప్లై అయిపోతాయి. అలాగే ఇదే
ఆప్షన్ని, ఇదే పాలిగాన్ని స్టార్లా కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ఎలిమెంట్ మెనూలో పాలిగాన్ సెట్టింగ్స్కి వెళ్ళండి. నెంబర్ ఆఫ్ సైడ్స్ని అడ్జస్ట్ చేయడంతో పాటు కింద ఉన్నటువంటి స్టార్ ఇన్సెట్ పర్సంటేజ్ ప్రస్తుతానికి 0% ఉంది. సో ఈ స్లైడర్ని అడ్జస్ట్ చేయడం ద్వారా మీరు ఈ పాలిగాన్ని స్టార్లా కన్వర్ట్ చేయొచ్చు. అయితే స్టార్ని తీసుకున్నప్పుడు ఈ పైన ఉన్న నెంబర్ ఆఫ్ సైడ్స్ని మీరు స్టార్కి సంబంధించిన కార్నర్స్లా మీరు భావించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ స్టార్కి సంబంధించిన కార్నర్ సంబంధించిన డెప్త్ కనుక ఎక్కువ కావాలనుకుంటే స్టార్ ఇన్సెట్ అనే దాన్ని పెంచండి. ఒకవేళ డెప్త్ తక్కువగా ఉండాలనుకుంటే మాత్రం మనం స్టార్ ఇన్సెట్ పర్సెంటేజ్ తగ్గిస్తూ ఉంటాం. సో స్టార్ డెప్త్ అనేది తక్కువగా ఉండడం వల్ల స్టార్ లోపల మనం ఏదైనా కంటెంట్ని యాడ్ చేసే అవకాశం ఉంటుంది, రైట్? సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు ఎంత స్టార్ ఇన్సెట్ ఇవ్వాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇవ్వాలనే దాన్ని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, రైట్? నెక్స్ట్ దీన్ని ఓకే చేసేసేయండి. చూడండి, స్క్రీన్ మీద మీరు డ్రా చేసినటువంటి పాలిగాన్ మనకి స్టార్ లాగా కన్వర్ట్ అయిపోయింది, రైట్? అలాగే పేజ్ మేకర్లో పాలిగాన్ టూల్కి ఉన్నటువంటి మరో ఎబిలిటీ ఏంటంటే పాలిగాన్ టూల్ యూజ్ చేసి కస్టమ్ షేప్స్ని డ్రా చేయొచ్చు. అంటే బేసిక్ షేప్స్ కానివి అని అర్థం. బేసిక్ షేప్స్కి కస్టమ్ షేప్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే బేసిక్ షేప్ అనేది మ్యాథమెటికల్లీ దానికంటూ ఒక స్పెసిఫిక్ నేమ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఆర్ రెక్టాంగిల్, స్క్వేర్ అంటే దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉంటాయి, దానికంటూ ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి అనేది ఆల్రెడీ డిటర్మైన్ అయిపోయి ఉంటుంది. బట్ కస్టమ్ షేప్ అనే దానికి ఒక పర్టికులర్ ప్రాపర్ షేప్ కానీ దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏమి ఉండవు, ఓకేనా? సో కస్టమ్ షేప్ని మీరు డ్రా చేయాలనుకుంటున్నప్పుడు పేజ్ మేకర్లో పాలిగాన్ టూల్ యూజ్ చేసి డ్రా చేయాల్సి ఉంటుంది. అయితే పాలిగాన్ టూల్ తోటి మీరు కస్టమ్ షేప్ డ్రా చేయాలనుకుంటున్నప్పుడు మీ వర్కింగ్ మెకానిజం అంటే మీరు జనరల్గా మౌస్ని వాడేటటువంటి పద్ధతిని మార్చాల్సి ఉంటుంది అన్నమాట. అది ఎలాగో ఒకసారి చూద్దాం. అయితే ఆ ప్రాసెస్ చూసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఈ వీడియో అవసరమైన వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇక పాలిగాన్ టూల్ యూజ్ చేసి కస్టమ్ షేప్ని ఎలా డ్రా చేయొచ్చు అనేది నేర్చుకుందాం. పాలిగాన్ టూల్ యూజ్ చేసి కస్టమ్ షేప్ని డ్రా చేయాలనుకున్నప్పుడు మీరు వర్కింగ్ మెకానిజంని మార్చాలి అన్నాను. అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. జనరల్గా మనం లైన్ డ్రా చేసినా, రెక్టాంగిల్ డ్రా చేసినా, సర్కిల్ డ్రా చేసినా, పాలిగాన్ డ్రా చేసినా మనం వాడేటటువంటి ఒకే ఒక్క మౌస్ యాక్షన్ డ్రాగింగ్. డ్రాగింగ్ అంటే మౌస్ బటన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి రిలీజ్ చేయడం, రైట్? సో మనం అదే పద్ధతిలో ఇప్పటివరకు మీరు పాలిగాన్ని కానీ రిమైనింగ్ షేప్స్ని కానీ క్రియేట్ చేశారు. బట్ ఒక్క పాలిగాన్ టూల్తో మనం ఇంకొక మెథడ్లో వర్క్ చేయొచ్చు. ఆ మెథడ్ ఏంటంటే పాలిగాన్తో మీరు డ్రా చేస్తున్నప్పుడు క్లిక్ చేసి మౌస్ బటన్ రిలీజ్ చేసేసి మూవ్ చేయండి, ఓకేనా? డ్రాగింగ్కి మూవింగ్కి మీకు డిఫరెన్స్ అనేది అర్థమై ఉండాలి. సో డ్రాగ్ చేయడం అంటే మౌస్ బటన్ని క్లిక్ చేసి హోల్డ్ చేసి రిలీజ్ చేయకుండా కంటిన్యూగా మూవ్ చేయడం. కానీ మూవింగ్ మీన్స్ జస్ట్ మౌస్ని మూవ్ చేస్తాం బట్ క్లిక్ చేయం, అంటే ఏ బటన్ని హోల్డ్ చేయం, రైట్? సో ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఆ మెథడ్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో మౌస్ బటన్తో పాలిగాన్ టూల్తో మీరు ఇక్కడ క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత మీ మౌస్ని కొద్దిగా కదిపి చూడండి ఒకసారి మీకు ఎలా కనిపిస్తుందో. సో ఇది ఒక స్పైడర్ మ్యాన్ లాగా మీకు చూడండి, మీకు లాస్ట్ పాయింట్ని పట్టుకొని వేలాడుతూ ఉంటుంది, రైట్? సో మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేస్తున్నాను చూడండి. సో మళ్ళీ ఆ పాయింట్ తోటి ఇది కనెక్ట్ అవుతూ కంటిన్యూ అవుతుంది, రైట్? ఇలా మీరు నెంబర్ ఆఫ్ పాయింట్స్ని స్క్రీన్ మీద డిసైడ్ చేస్తూ పాలిగాన్ టూల్తో కస్టమ్ షేప్ని డ్రా చేయొచ్చు అనమాట. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ పాయింట్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఒకవేళ మీ లాస్ట్ పాయింట్ అనేది రాంగ్ వచ్చింది అనుకోండి, సో జస్ట్ మీరు బ్యాక్ స్పేస్ ఇచ్చి లాస్ట్ పాయింట్ని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఈ షేప్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నప్పుడు మళ్ళీ బిగినింగ్ పాయింట్ దగ్గరికి తీసుకురండి. సో ఇది బిగినింగ్ పాయింట్ అని చెప్పడానికి ఇండికేటివ్గా చూసారు ఇక్కడ ఒక స్క్వేర్ ఒకటి కనిపిస్తుంది కదా. సో మీరు ఈ పాయింట్ మీద క్లిక్ చేసి ఈ షేప్ని కంప్లీట్ చేయొచ్చు. అయితే ఈ షేప్ని మీరు ఇన్కంప్లీట్గా అంటే ఇన్ బిట్వీన్ కనుక మీరు మధ్యలో దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటే క్లిక్ చేస్తూ వెళ్తున్నప్పుడు మిడిల్లో మీరు ఏం చేస్తారంటే డబుల్ క్లిక్ చేయండి. ఇలా డబుల్ క్లిక్ చేసి కూడా మీరు షేప్ని ఇన్కంప్లీట్గా క్లోజ్ చేయొచ్చు. అలాగే పాలిగాన్ టూల్తో కస్టమ్ షేప్ని డ్రా చేయడమే కాదు, ఆల్రెడీ క్రియేట్ చేసిన పాలిగాన్ని కస్టమ్ షేప్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంది అనుకున్నప్పుడు మీరు మరో పద్ధతిలో దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈ మెథడ్ కూడా పాలిగాన్ టూల్కి మాత్రమే
అవైలబుల్గా ఉంటుంది. ఆ మెథడ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. పాలిగాన్ని మీరు నార్మల్గా డ్రా చేసుకోండి. అంటే అది నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని అయితే సెట్ అయ్యి ఉందో ఆ నెంబర్ ఆఫ్ సైడ్స్ కూడా అది క్రియేట్ అయిపోయి ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు దీనికి సంబంధించిన సైడ్స్ని మీరు అడ్జస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు పాయింటర్ టూల్కి తీసుకోండి. ఓకే, పాయింటర్ టూల్ తీసుకుని ఈ పాలిగాన్ని సెలెక్ట్ చేయండి. చూడండి, ఇది సెలెక్ట్ అయినట్టుగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. చుట్టూ మీకు స్క్వేర్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటిని టెక్నికల్లీ రీసైజ్ హ్యాండిల్స్ అంటాం. ఈ రీసైజ్ హ్యాండిల్స్తో మీరు యాక్చువల్లీ ఈ పాలిగాన్కి సంబంధించిన సైజ్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఆ విషయం మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు నేను చేయబోయేది జాగ్రత్తగా చూడండి. నేను పాలిగాన్ని పాయింటర్ టూల్తో సెలెక్ట్ చేసిన తర్వాత ఇదే పాలిగాన్ మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. రైట్, సో మీరు ఇప్పుడు మరో విషయం అబ్జర్వ్ చేయొచ్చు. అలాంగ్ విత్ రీసైజ్ హ్యాండిల్స్ ఈ కార్నర్ పాయింట్స్ దగ్గర మీకు సమ్ ఎంటీ పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఎంటీ పాయింట్స్ని మనం యాంకర్ పాయింట్స్ అనాలి. ఓకేనా, ఈ యాంకర్ పాయింట్స్ని మీరు ఏం చేయొచ్చు అనమాట, అడ్జస్ట్ చేయొచ్చు. సో మీరు ఈ మోడ్లోకి ఎంటర్ అవ్వాలి అంటున్నప్పుడు పాలిగాన్ షేప్ మీద డబుల్ క్లిక్ చేయాలి. రైట్, అండ్ ఈ మెథడ్ ఓన్లీ ఫర్ పాలిగాన్కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. రైట్, సో మీరు ఇప్పుడు చూడండి, కార్నర్ మీద నేను డ్రాగ్ చేసి దీన్ని ఇలాగే అడ్జస్ట్ చేస్తున్నాను. చూసారా, ఈ షేప్ని మీరు ఒరిజినల్ షేప్ నుంచి అడ్జస్ట్ చేయగలిగారు. అలాగే ఈ మెథడ్లో ఉన్నప్పుడు ఈ పాయింట్ని, కార్నర్ పాయింట్ని మీరు ఎలా కావాలో అలా మీరు అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే, ఆల్రెడీ ఈ లైన్ మీద అంటే ఈ టూ యాంకర్ పాయింట్స్ మధ్యన ఉన్నటువంటి ఈ ఎడ్జ్ మీద ఇంకొక యాంకర్ పాయింట్ కావాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించిన ఈ ఒక సింగిల్ ఎడ్జ్ని మీరు టూ ఎడ్జెస్ లాగా డివైడ్ చేయాలనుకుంటున్నారు. జస్ట్ సింపుల్గా మీరు పాయింటర్ టూల్తో ఆ ఎడ్జ్ మీద క్లిక్ చేయండి. అక్కడ మరో యాంకర్ పాయింట్ వస్తుంది. సో దాన్ని మళ్ళీ మీరు ఇలాగా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఉన్న యాంకర్ పాయింట్ని తీసేయాలి, రిమూవ్ చేయాలనుకుంటున్నప్పుడు కూడా ఆ ఉన్న యాంకర్ పాయింట్ మీద ఈ పాయింటర్ టూల్తో క్లిక్ చేయండి. ఆ పాయింట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఈ పాత్ మోడ్ నుంచి, ఈ యాంకర్ పాయింట్ మోడ్ నుంచి బయటకు రావాలన్నప్పుడు జస్ట్ మీ మౌస్ పాయింటర్ని బయట పేజ్ మీద ఎక్కడన్నా ఎంటీ ఏరియా మీద క్లిక్ చేయండి. జస్ట్ ఇట్ విల్ బి డీసెలెక్టెడ్. సో పేజ్ మేకర్లోని లైన్స్, రెక్టాంగిల్ వీటిని యూజ్ చేసి పర్ఫెక్ట్ షేప్స్ని ఎలా డ్రా చేయొచ్చు అనేది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇలా మనం డ్రా చేసినటువంటి షేప్స్కి ప్రాపర్టీస్ మార్చడం, అంటే విడ్త్ మార్చడం, స్టైల్ మార్చడం, కలర్స్ మార్చడం ఎలాగో అనేది తెలుసుకుందాం. Until then, bye. Thank you very much for watching this video.